అవ్వ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. ఓ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ అక్క. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. అండ్ ఈరోజు 1st జనవరి గాయస్. మీకు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఇయర్ బాగా పోవాలని నేను కోరుకుంటున్నాను అందరికీ. అండ్ ఇవాళ కూడా నేను రన్నింగ్ ఏం చేయలేను, మీకు అందరికీ తెలిసిందే. నా లెగ్ పెయిన్ షీన్ ఫుల్ హెవీ ఉందన్నమాట. డాక్టర్ ఉండేసి 30 days టాబ్లెట్స్ వాడు, రికవరీ ఈజీ అయిపోతుంది అన్నాడు. సో 30 days టాబ్లెట్స్ వాడేది ఇది day 4 అనమాట గాయస్. సో ఇప్పుడు టైం వచ్చేసి 6:20 అయింది. ఇప్పుడు గ్రౌండ్కి వెళ్ళి స్లోగా 3 kilometers వాకింగ్ చేద్దాం గాయస్. రన్నింగ్ లేకపోయినా కానీ నేను డైలీ వెళ్ళి వాకింగ్ చేయాలనుకున్నాను. సో చలో గాయస్. అండ్ చలి ఫుల్ ఉంది బయట, సో స్వెటర్ వేసుకుందాం. అండ్ ఇప్పుడు నేను స్వెటర్ అయితే వేసుకున్నాను. అండ్ ఇక్కడ నా సైకిల్ అప్పుడే రెడీ ఉంది, ఫుల్ ఛార్జింగ్ ఉంది. ఎస్టర్డే ఈవినింగ్ ఛార్జింగ్ ఫుల్ పెట్టుకొని మా నాన్న ఆఫీస్ దగ్గరకు పోయి వచ్చిన అంతే. సో ఇప్పుడు ఈజీగా ఎన్సీసీ గ్రౌండ్కి పోయి వస్తుంది. అండ్ ఇక్కడ ఒక బనానా ఉంది, ఒక బనానా తిని గ్రౌండ్కి వెళ్దాం లేట్ చేయలేకున్నట్లా. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 6:42 అయింది. నా సైకిల్ని ఇక్కడ పార్క్ చేసి లాక్ చేసేసిన. అండ్ ఇప్పుడే జస్ట్ గ్రౌండ్కి వచ్చిన గాయస్. అండ్ ఇవాళ నా రన్నింగ్ పార్ట్నర్ గ్రౌండ్కి అర్లీ మార్నింగ్ రాలేదు, ఎందుకంటే ఎస్టర్డే నైట్ 31st డిసెంబర్. సో అందుకే నైట్ అంతా మేల్కున్నాడంట. సో ఇప్పుడు మార్నింగ్ ఫోన్ చేసిన నా వాకింగ్ చేద్దామని. సో వస్తున్నాడంట. అండ్ గాయస్ ఇక్కడ చూడండి, ఇప్పుడే జస్ట్ నా రన్నింగ్ పార్ట్నర్ గ్రౌండ్కి వచ్చినాడు. నేను వాకింగ్ చేస్తూనే ఉన్నాను, ఇప్పుడే జస్ట్ నా రన్నింగ్ పార్ట్నర్ వచ్చినాడు గాయస్. మామో ఫుల్ జోర్ రెడీ. న్యూ ఇయర్. Yeah, Joe ready. New Year. Same to you. Left hand shake guys. Ra walking. Guys, మేము గ్రౌండ్కి జస్ట్ వాకింగ్ చేసే కొట్టే వచ్చినాం, రన్నింగ్ ఏం చేసేది లేదు. సో అందుకే యోగా మ్యాట్ ఏం కండలేదన్నమాట. ఓన్లీ షూస్ వేసుకొని వాకింగ్ చేసేకి వచ్చినాం. అండ్ అలాగే నేను స్టాండ్ తెచ్చిన, అప్పర్ బాడీ వర్కౌట్ చేయాలి వాకింగ్ అయినాక. సో వాకింగ్ అయినాక అప్పర్ బాడీ వర్కౌట్ చేస్తాం, చూడండి గాయస్. అండ్ అలాగే గాయస్ ఇక్కడ గ్రౌండ్లో ఏమో ఇవన్నీ వేయించినారు, ఏమో ప్రోగ్రామ్ ఉంది అనుకుంటాను. సో అందుకే ఇవన్నీ వేయించినారు అనమాట. అండ్ సర్ది ఫుల్ అయింది గాయస్ ఈ మధ్య. నా రన్నింగ్ పార్ట్నర్ కూడా చూడొచ్చు, ఎందుకంటే కోల్డ్ ఫుల్ ఉంది గాయస్. ఇది చలికాలమే, సో అందుకే కోల్డ్ ఫుల్ ఉంది అనుకోండి. అండ్ గాయస్ ఇక్కడ గ్రౌండ్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేస్తున్నారు, కేక్ కోసి ఇక్కడ చూడవచ్చు మీరు. అందరు కలిసి కేక్ కోస్తున్నారు గాయస్. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 7:20 అవుతుంది. మాది ఇప్పుడే జస్ట్ వాకింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మేము ఇక్కడ అప్పర్ బాడీ వర్కౌట్ చేస్తున్నాం. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 7:36 అవుతుంది. మాది ఇక్కడ 3 kilometer వాకింగ్. అండ్ అలాగే అప్పర్ బాడీకి ఒక వేరియేషన్, మా హైయెస్ట్ రెప్స్ ఎన్ని కొడతామని చూసుకున్నాం అనమాట. నార్మల్ పుషప్స్ నేనైతే 50 reps చేసిన, అండ్ నా రన్నింగ్ పార్ట్నర్ 30 reps చేసినాడు. హైయెస్ట్ మావి ఇవే అనమాట. అండ్ ఇప్పుడు మనము ఇంటికి పోతున్నాం గాయస్. అండ్ గాయస్ ఈరోజు నాకు హెడేక్ ఏమో ఫుల్ వస్తుంది. గాయస్ మా ఏరియాలో నైట్ అంతా మస్తు హ్యాపీ న్యూ ఇయర్ ముగ్గు వేసినారు, చూడండి గాయస్. డిజైన్ వేసినారు అనమాట. అండ్ గాయస్ మా ఇంటి బయట నైట్ ముగ్గు వేయలేదు, సో ఇప్పుడు మా అక్క ముగ్గు వేస్తుంది అనుకోండి. ఫైనలీ గాయస్ మా ఇంటి ముందర హ్యాపీ న్యూ ఇయర్ ముగ్గు అయితే రెడీ అయిపోతుంది, కలర్. అండ్ ఇది హ్యాపీ న్యూ ఇయర్ రాసింది నేనే గాయస్. ఎట్లుంది కామెంట్ చేయండి. అండ్ ఫైనల్లీ ఇప్పుడు చూడండి గాయస్, మస్తు అంతా చమ్కి అంతా వేసినారు, రెడీ అయిపోయింది.
అండ్ ఇది అప్పుడు బాగా కనపడలేదు కదా, ఇప్పుడు దానిపైన ముగ్గు రాసినారు, బాగా కనపడుతుంది చూడండి గాయస్. అండ్ గాయస్ ఇప్పుడు టైం వచ్చేసి 8:25 అయింది. ఇప్పుడు మా అమ్మ నాష్టా చేస్తుంది, చపాతీ అన్నమాట. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 8:51 అయింది. ఇక్కడ మా అమ్మ చపాతీలన్నీ తిక్కిడిచింది, ఇప్పుడు కాలుస్తుంది. ఇక్కడ మా అవ్వ పనికి పోయి వచ్చింది ఇప్పుడే జస్ట్. అండ్ గాయస్ మా అమ్మకి కొంచెం కోపం వచ్చింది అనుకోండి, ఎందుకంటే ఇక్కడ మా అమ్మ చపాతీలు తిక్కేటప్పుడు నాకు చపాతీలు కాల్స్ అని చెప్పిందా, ఎందుకంటే మా నాయనకి డ్యూటీకి పోయే టైం అవుతుంది కాబట్టి. సో జల్లి కాల్స్ అని చెప్పినా, నేను ఫోన్ చూసుకుంటుంటేని, సో అందుకే మా అమ్మ నన్ను తిడుతుంది గాయస్ వీడియో తీస్తుంటే. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 9:03 అవుతుంది. చపాతీ రెడీ అయిపోయింది, బీరకాయ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు నాష్టా నేను ఇదే తింటున్నాను గాయస్. అండ్ గాయస్ ఇప్పుడు టైం వచ్చేసి 9:55 అవుతుంది. నేను ఇప్పుడే జస్ట్ నీళ్లు పోసుకొని మస్తు రెడీ అయిపోయినా. ఫిల్హాల్ ఇప్పుడు మా ఇంట్లో అన్ని దేవుళ్ళవి ఆశీర్వాదం తీసుకుందాం న్యూ ఇయర్ది. God, give me whatever I want, good or bad. Give me whatever you think will help me involve and become better. But I ask for only one thing. Please give me the strength to overcome it. Year 2026. అండ్ గాయస్ న్యూ ఇయర్ నాది ఇదే సింపుల్ అవుట్ఫిట్ అనమాట గాయస్. హౌస్ మై లుక్. హలో గాయస్, ఇప్పుడు అందరికీ మా ఫ్యామిలీ మెంబర్స్కి హ్యాపీ న్యూ ఇయర్ చెప్దాం. అవ్వా హ్యాపీ న్యూ ఇయర్. ఓ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ అక్క. హ్యాపీ న్యూ ఇయర్. అండ్ గాయస్ అందరికీ మా ఫ్యామిలీ మెంబర్స్కి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పిస్తున్నాను. మా తమ్ముడు అండ్ మా నాయనకి ఒకటే చెప్పలేదు. మా తమ్ముడు వచ్చేసి ఊరికి పోయినాడు అండ్ మా నాయన వచ్చేసి డ్యూటీకి పోయినాడు. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 1:09 అయింది. మా ఇంట్లో ఇప్పుడు ఆఫ్టర్నూన్ మా అమ్మ లంచ్ చేస్తుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ పప్పు చేస్తుంది అండ్ ఇక్కడ అప్పుడే అన్నం చేసేస్తుంది. ఇప్పుడేమో స్వీట్ చేస్తుంది. ఇది రవ్వ తక్కువ ఉందంట, సో నన్ను బజార్కి పోయి తీసుకొని రా అనింది. ఇప్పుడు నేను బజార్కి పోయి తీసుకొని వస్తాను. అండ్ నేను అంగడికి వచ్చి ఇది రవ్వ అయితే తీసుకొని వచ్చినాను గాయస్. ఇప్పుడు నేను ఇంటికి పోతున్నా. మా తీసుకో. ఇప్పుడు నేను ఇది తెచ్చిండేది, ఇది ఇంట్లోనే ఉన్నా. సో ఇప్పుడు ఇవి రెండు కలిపి ఏమో స్వీట్ చేస్తుంది మా అమ్మ. ఇక్కడ అన్నీ చూడొచ్చు మీరు. అండ్ గాయస్ ఆ రవ్వ తెచ్చింటాను కదా, దాంట్లో సన్న పురుగులు ఉన్నాయి గాయస్ చూడండి. ఇప్పుడు ఇవన్నీ మనం ఏరాలన్నమాట. అండ్ ఇప్పుడు మా అమ్మకి నా మీద ఏం కోపం లేదు, ఎందుకంటే బజార్కి వెళ్ళి ఆ రవ్వ అంతా తెచ్చినాను అండ్ అలాగే ఇప్పుడు స్వీట్ చేసేకి హెల్ప్ చేస్తున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి 1:39 అయింది. మా ఇంట్లో పప్పు రెడీ అయిపోయింది అండ్ అన్నం కూడా ఉంది. ఇప్పుడు నేను ఆఫ్టర్నూన్ లంచ్ తింటున్నాను గాయస్, పప్పు అన్నం. అండ్ గాయస్ మా ఇంట్లో స్వీట్ చేసేకి మా సన్నత్త చేసేకి వచ్చింది అనమాట. ఏం చేస్తున్నాను అత్త స్వీటు? రవ్వ లడ్లు అంట గాయస్. గాయస్ రవ్వ అయితే రెడీ అయింది. మా అత్త కొంచెం టేస్ట్కి ఇస్తుంది అనమాట. కాలుతుంది అబ్బా. సరిపోయింది. రవ్వ అయితే రెడీ. ఇప్పుడు అది లడ్డు కడితే కుంటలు కట్టాలన్నమాట. సో అదే రవ్వ లడ్డు గాయస్. అండ్ ఫైనలీ గాయస్ లాస్ట్కి రవ్వని ఇట్లా లడ్డు చేసి పెడుతున్నాం. నేను కూడా లాస్ట్కి హెల్ప్ చేస్తున్నా మా అమ్మకి. అత్త అయితే పోయిడ్చింది, ఇప్పుడు అంతా రవ్వ చేసిచ్చి నేను లడ్లు చేస్తున్నాను, సన్నత్త. అండ్ ఫైనలీ గాయస్ నేను మా అమ్మ ఇద్దరు కలిసి ఇన్ని లడ్డూలు చేసినాం అనమాట, రవ్వ లడ్లు. అండ్ గాయస్ రవ్వ లడ్లు చేసేదైతే అయిపోయింది. ఇక్కడ కిచెన్ కండిషన్ చూడండి గాయస్ ఎట్లుంది. అండ్ గాయస్ ఈ బ్లాగ్ నేను ఇక్కడికే ఎండ్ చేస్తా. ఐ థింక్ ఈ రోజు బ్లాగ్ మీకు ఇష్టమైంటే ఒక లైక్ కొట్టి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఓకే, టాటా, బాయ్ బాయ్.
అండ్ గాయస్ ఇప్పుడు టైం వచ్చేసి 3:25 అవుతుంది. నేను లడ్డూలన్నీ దీంట్లోకి వేస్తున్నా, రవ్వ లడ్లు. అండ్ మా అమ్మ వచ్చేసి ఇంకా ఇప్పుడు తింటుంది గాయస్ అన్నము. అంతా వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని